మొక్కజొన్న దోసలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా మొక్కజొన్నల్ని ఒలుచుకొని 3 కప్పుల్ని మిక్సీలో వేసుకోవాలి. నేను నైట్ ఒలిచి పెట్టుకున్నాను ఇవి. 3 కప్పులు గిన్నెలోకి పోసి పెట్టుకున్నాను. తర్వాత 2 కప్పులు బియ్యంని ఒక గిన్నెలోకి పోసుకొని నైట్ అంతా నాననివ్వాలి. నానిన తర్వాత పొద్దున్నే బియ్యాన్ని కడిగేసి వంపుకున్నాక మొక్కజొన్నల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకున్నాక దానిలోకి 2 క్యారెట్లని వేసుకోవాలి ముక్కలుగా కోసుకొని, ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. తర్వాత 7 పచ్చిమిరపకాయలు, 8 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కల్ని వేసుకోవాలి. ఒక 2 ఇంచుల అల్లం తీసుకొని దాన్ని ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. ఇలా మిక్సీలోకి మెత్తగా రుబ్బుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత అదే దాంట్లోకి మిక్సీలోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని అది కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందాక మనం మొక్కజొన్నల్ని గ్రైండ్ చేసుకున్నాం కదండి, దానిలోకి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాక దీనిలోకి కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని పల్చగా చేసుకోవాలి. మనకి జారుడుగా వచ్చే వరకు మనం దోసల పిండి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలన్నమాట. ఇది పిల్లలకి చాలా బాగుంటుంది. కొంతమంది క్యారెట్ తిననని మారం చేసే వాళ్ళకి, ఇలాంటి పిల్లలకి క్యారెట్ మంచిదన్నమాట, కంటికి కూడా. తర్వాత పెనం పెట్టుకొని కొద్దిగా నూనె అప్లై చేసుకొని దాని మీదకి దోశని వేసుకోవాలి. అలా దోశని వేసుకొని మళ్ళీ దాని మీద కొంచెం ఆయిల్ని కూడా వేసుకోవాలి. మనకి కావాలి అనుకుంటే, పల్చగా కావాలి అనుకుంటే కొంచెం బియ్యం ఎక్కువగా, అంటే 3 కప్పులు బియ్యంని నానబెట్టుకొని వేసుకుంటే ఇంకా పల్చగా క్రిస్పీగా కూడా వస్తాయి. నేను మెత్తగా కావాలని కొంచెం బియ్యం తక్కువ వేసుకున్నాను. మెత్తగా ఉంటాయి అన్నమాట ఇవి, స్పాంజ్ లాగా. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. చూడండి, ఒకసారి ట్రై